హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. బొరుటో ట్యూబ్లో అటాక్ చాప్టర్ 17 నుంచి కొన్ని టెక్ స్పాయిలర్స్ రావడం అయితే జరిగింది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు రీసెంట్గా 2K సబ్స్క్రైబర్స్ రావడం అయితే జరిగింది గైస్. ఎవరైతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని చూస్తూ మా ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అయితే వీడియోస్ని లాస్ట్ వరకు చూడడం లేదు. దానికి రీజన్ వచ్చి కామెంట్లో చెప్పమని చెప్పాను. బట్ వీడియోస్ని చూస్తున్నారు కానీ రీజన్ ఏంటో మాత్రం చెప్పడం లేదు. ప్లీజ్ గైస్, వీడియోని లాస్ట్ వరకు చూడలేదంటే ఎందుకు చూడలేదో కామెంట్లో చెప్పండి. ఆ మిస్టేక్స్ ని కరెక్షన్ చేసుకొని బెటర్ గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక చాప్టర్ 17 కవర్ పేజీలో శాన్విల్ షినోబిస్ అనే యోడా అండ్ ఆర్యాని చూస్తాము. ఇక చాప్టర్ యొక్క టైటిల్ నేమ్ వచ్చి చైల్డ్ ఆఫ్ ది బీస్ట్ అంట. ఈ టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఈ వీడియోని కంప్లీట్ గా చూసి ఈ చాప్టర్ లో ఆ చైల్డ్ ఆఫ్ ది బీస్ట్ ఎవరో కామెంట్ లో చెప్పండి. నేనైతే బరుటో అని అనుకుంటున్నాను. ఇక అసలైన స్పాయిలర్స్ ని స్టార్ట్ చేద్దాం. ముందు చాప్టర్లో వచ్చి యోడా ఆర్య వాళ్ళ ఇద్దరిలో ఒకరు శారదాతో వచ్చి నీ దగ్గర నుంచి ఒక స్మెల్ వస్తుందని చెప్తే అప్పుడు కొనామరు వచ్చి శారదా కొంచెం డల్ గా ఉండడం చూసి ఏం శారదా అలా ఉన్నావని అడిగితే ఏం లేదని చెప్తుంది. అలానే ఈ చాప్టర్ లో వచ్చి బోరుటో గురించి సుమీరా అండ్ శారదా మధ్య కన్వర్జేషన్ జరిగింది కదా, దాని గురించి ఆలోచిస్తే చాలా డల్ గా ఉంటుంది. అది మిత్సుకి చూస్తాడు. బట్ దాని తర్వాత శారదాతో మాట్లాడతాడో లేదో స్పాయిలర్స్ లో చెప్పలేదు. నెక్స్ట్ బరూటో అండ్ కాసన్ కోజీ వచ్చి ల్యాండ్ ఆఫ్ ది విండ్ విలేజ్ లో ఒరోచిమారో ఆడౌట్ ఉంది కదా, ఆ ఆడౌట్ లో ఉండడం చూస్తాము. ఇక్కడ కాసన్ కోజీ బొరూటోతో మనం వాళ్ళని మేనేజ్ చేసి డివైడ్ చేసాము. అంతా మనం అనుకున్నట్టే బాగానే జరుగుతుందని చెప్తే బరూటో ఇక్కడ మన ప్లాన్స్ ఫెయిల్ కావడానికి ఎంత ఛాన్సెస్ ఉందని అడుగుతాడు. బట్ బరూటో మాటల్లో ఏదో తేడాగా ఉండడం గమనించి కాసన్ కోజీ అక్కడ ఏం జరిగినా నువ్వు మాత్రం అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఈ హైడౌట్ లోనే ఉండమని చెప్తాడు. ఇలా చెప్పడం వెనుక చాలా రీజన్స్ ఉన్నాయని అనిపిస్తుంది. ఫస్ట్ ఇది వచ్చి బొరుటో వాళ్ళకి హెల్ప్ చేయడానికి వెళ్తే జురా కష్టంగా అక్కడికి వచ్చి బొరుటోని చంపే ఛాన్సెస్ ఉంది. అయితే ఇక్కడ మీరు బొరుటో అక్కడే ఉన్నాడని ఎలా తెలుస్తుందని అడగవచ్చు. అయితే ముందు చాప్టర్ లో కాసిన్ కోజి షికమారుతో జోరా వస్తే అతన్ని గెలకొద్దు, అతని పని అతను చేసుకొని నువ్వు అలాగే హిమవరిని హిడెన్ లీఫ్ విలేజ్ నుంచి బయటికి పంపించద్దు, అలా చేస్తే జోరా హిమవరి మీద అటాక్ చేస్తాడని చెప్తాడు. ఈ సిచ్యువేషన్ లో జోరాకి హిమవరి ఎక్కడ ఉన్నాడో ఎలా తెలుసు? దీని మీద మీకు ఏమైనా ఐడియా ఉందా? నాకు వచ్చి బగ్ మీద డౌట్ ఉంది. ఎందుకంటే ఏడా సెంట్రింగన్ అబిలిటీతో ప్రపంచంలో ఏదైతే చూడగలదో అది బగ్ కూడా చూడగలడు. అలాగే జూరా బరూటోని డిఫీట్ చేసిన తరువాత తన అవుట్ఫిట్ నుంచి బగ్ ట్రాన్స్పోర్టేషన్ అవ్వడం చూసాము. ఇక్కడ చూసుకుంటే 10 డేస్ కి బగ్ కి ఏదో సమ్ రిలేషన్షిప్ ఉందని అనిపిస్తుంది. అందుకే నాకు బగ్ మీద చాలా డౌట్ గా ఉంది. ఇక సెకండ్ రీజన్ వచ్చి బొరుడో ఆ ఫైట్ లో జాయిన్ అయితే ఫ్యూచర్ పాసిబిలిటీస్ అన్ని చేంజ్ అయిపోతాయని భయం. అలా జరిగితే సిచ్యువేషన్స్ అన్ని ఇంకా డేంజర్ గా మారుతాయి. ఇక థర్డ్ రీజన్ వచ్చి బొరుటో కాసిన్ కోజికి ఒక గ్రేట్ అసెట్. అతను ఒకడే వరల్డ్ ఫేట్ ని చేంజ్ చేయడానికి హెల్ప్ అవుతాడు. అతని లాస్ కాకూడదని అలా చెప్పి ఉంటాడు. ఇక స్పాయిలర్స్ లోకి వస్తే కాసిన్ కోజీ ఏడాతో మాట్లాడడానికి కనెక్ట్ అవుతాడు. అది ఫ్రాగ్ తో అనుకుంటా. ఇక కాసిన్ కోజీ ఏడాతో మాట్లాడుతూ ఒకసారి నీ సెంట్రింగన్ అబిలిటీని యూజ్ చేసి శాండ్ విలేజ్ లో ఏం జరుగుతుందో చూస్తావని అడిగితే దానికి ఏడా వచ్చి ఇప్పుడు నేను సెంట్రింగన్ అబిలిటీని యూజ్ చేసి శాండ్ విలేజ్ లో ఏం జరుగుతుందో చూస్తే నేను చూసేదంతా బగ్ కూడా చూస్తాడు. దాని గురించి ఆలోచించావని అడుగుతుంది. ఏడా ఇలా మాట్లాడడం చూసి ఎవరికి షాక్ గా ఉండదు. బికాజ్ మనకు తెలుసు ఏడాకి కూడా బరూటో మీద ఫీలింగ్స్ ఉన్నాయని. ఇలా చాలా సిచ్యువేషన్స్ లో తన వైపు స్టాండ్ తీసుకోవడం చూసాము. అయితే నెక్స్ట్ కాసన్ కోజీ మాటలు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అప్పుడు కాసన్ కోజీ ఏడాతో ఇప్పుడు బగ్ వచ్చి హైడౌట్ లో ఉన్నాడు, నువ్వు సెంట్రింగన్ అబిలిటీని యూజ్ చేసి ఏం జరుగుతుందో చూడు, నువ్వు చూసేదే బగ్ చూస్తాడని ఏం వరి అవ్వాల్సిన పని లేదని చెప్తాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే బగ్ హైడౌట్ లో ఉన్నప్పుడు ఏడా సెంట్రింగన్ అబిలిటీని యూజ్ చేసి చూస్తే అతను చూడలేడని మీనింగ్. అంటే బగ్ యొక్క డిసడ్వాంటేజ్ లో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక నెక్స్ట్ వచ్చి స్నేక్ వీక్ లో మనం జోరా బుక్స్ ని తీసుకుంటూ ఉండడం చూసాము. అయితే ఆ బుక్స్ కి అమౌంట్ లైబ్రరీలో ఉన్న ఒక మనిషికి పే చేస్తూ ఉండడం చూస్తాము. అయితే జోరాకి అమౌంట్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇక నెక్స్ట్ స్పాయిలర్ వచ్చి డిమన్ కి జోరాతో ఫైట్ చేయాలని ఉందంట. అదే జరిగితే ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ ని చూస్తాము. జోరా విఎస్ డీమన్ ఫైట్ చాలా క్రేజీగా ఉంటుంది. ఇక జోరా చాలా స్ట్రాంగ్ అండ్ డీమన్ దగ్గర రిఫ్లెక్షన్ అబిలిటీ. ఈ ఫైట్ లో వచ్చి జోరా తన రిఫ్లెక్షన్ అబిలిటీని ఎలా కౌంటర్ చేస్తాడో చూడొచ్చు. అలాగే రిఫ్లెక్షన్ అబిలిటీ యొక్క వీక్నెస్ ను కూడా రివీల్ చేయొచ్చు. అండ్ జోరా ఫుల్ పవర్స్ ని కూడా చూడొచ్చు. అలానే ఆ రిఫ్లెక్షన్ అబిలిటీకి వీక్నెస్ లేకపోతే జోరాని డిఫీట్ చేయడానికి ఒక దారి దొరుకుతుంది. బట్ అన్ని అబిలిటీస్ కి ఏదో ఒక వీక్నెస్ ఉంటుందని నేను నమ్ముతాను. అలానే రిఫ్లెక్షన్ అబిలిటీకి కూడా ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. ఇప్పుడు డీమన్ జోరాతో ఫైట్ చేస్తే కాసిన్ కోజీ యొక్క ఫ్యూచర్ పాసిబిలిటీస్ కి చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అందుకే డీమన్ జోరాతో ఫైట్ చేయకుండా ఉండడమే మంచిది. అయితే మీరేమనుకుంటున్నారు? జోరా విఎస్ డీమన్ మధ్య ఫైట్ జరగాలని అనుకుంటున్నారా లేదా ఫైట్ జరగద్దని కోరుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. ఇక నెక్స్ట్ వచ్చి కొనామరు అక్కడ ఉండడం చూసి మత్సూరి అతన్ని చూడనట్టు నటిస్తుంది. అయితే ఇక్కడ కొనామరుకి వచ్చి మత్సూరి అతన్ని చూసిందని తెలిసి కొనామరు కూడా నటిస్తాడు.
బికాస్ నెక్స్ట్ వచ్చి సికుమారు అండ్ కొనహామరు మధ్య ఒక చిన్న కాన్వర్జేషన్ ని చూపిస్తారు. అక్కడ సికుమారు కొనహామరుతో మత్సుని డిస్ట్రాక్ట్ చేసి తాన్సోల్బర్తో మోగిని సేవ్ చేయాలని ప్లాన్ చేసుకుంటూ ఉండడం చూస్తాము. అందుకే కొనహామరు చూసి చూడనట్టు నటిస్తాడు. ఇక లాస్ట్ ప్యానల్ లో కవాకి ఆవిడ దగ్గరికి వెళ్లి అతను పట్టుకొని గోడకేసి హిట్ చేసి నా పవర్స్ కి లిమిటేషన్స్ పెట్టావా, రిమూవ్ చేయమని అడుగుతాడని అనుకుంటా. ఇక్కడ ఆవిడ కవాకి పవర్స్ మీద లిమిటేషన్స్ ని రిమూవ్ చేస్తాడా చేయడా అని నెక్స్ట్ చాప్టర్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక్కడతో చాప్టర్ అనేది అయిపోతుంది. నేను బొరుటో థియరీస్ అండ్ స్పాయిలర్స్ మీద వీడియో చేస్తున్నాను. దానికోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమే వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. ఇక్కడ కాసిన్ కోజీకి వచ్చి ఆల్రెడీ ఆ మిషన్ రిజల్ట్స్ తెలుసు. అది ఇప్పుడు ఈ చాప్టర్ లో చూపిస్తారో లేదా ఆ నెక్స్ట్ చాప్టర్ లో చూపిస్తారో చూద్దాం. ఇక్కడ జోరాని ఇంట్రడ్యూస్ చేసింది వచ్చి చాప్టర్ 7 లాస్ట్ లో. అప్పుడు జోరా ఫస్ట్ వచ్చి లైబ్రరీలో బుక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ని చూసి షాక్ అయిపోతాడు. తర్వాత ఆ బుక్స్ ని చదివి అవుట్ సైడ్ వరల్డ్ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకుంటాడు. ఎప్పుడైతే జోరాని ఇంట్రడ్యూస్ చేశారో అప్పుడే మనకు తెలిసిపోతుంది తనకి బుక్స్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవడం ఇంట్రెస్ట్ అని. అయితే చదవడం అయిపోయిన తర్వాత తనకి కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలియనివి ఇంకా చాలా ఉన్నాయని, దానికోసం నరుటోని విజిట్ చేద్దాం పదా అని అంటాడు. అంటే అతన్ని మీట్ అయ్యి అతనికి తెలియని క్వశ్చన్స్ కి ఆన్సర్ ని అడగాలని కాదు, అతన్ని డివోర్స్ చేసుకోవడానికి. అయితే ఇక్కడ చూసుకుంటే ఎవరి సింజూస్ కి వాళ్ళ టార్గెట్స్ ఉన్నారు. బట్ ఇక్కడ జోరా వచ్చి సింజూస్ కి చాలా డిఫరెంట్ గా ఉన్నాడు. బికాస్ దానికి రీజన్ వచ్చి వాళ్ళందరూ హ్యూమన్స్ యొక్క క్లోన్స్. అయితే జోరా మాత్రం టెంటైల్స్ యొక్క క్లోన్. ఫస్ట్ అతని టార్గెట్ వచ్చి నరుటోని డివోర్ చేసుకోవడం, కానీ ఆ తర్వాత హిమోవరిని టార్గెట్ చేస్తాడు. అంటే ఇక్కడ జోరా టార్గెట్ వచ్చి నరుటో కాదు, అలాగే హిమోవరి కూడా కాదు. తన అసలు టార్గెట్ వచ్చి కోరమా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కోరమాకి చాలా నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసు. ఎగ్జాంపుల్ ఓచుసుకి, ఉజుమాహి, సెంజూసు, ఉచిహా క్లాన్ గురించి ఇలా చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు. అందుకే జోరా వచ్చి కొరమాని డివోర్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక్కడ జోరాకి ఉన్న అవేర్నెస్ ఇక ఏ సింజూస్ కు కూడా లేదు. ఇక్కడ వాళ్ళ టార్గెట్స్ ని డివోర్ చేసుకున్న జోరా అంత స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ కాలేరు. జోరా టాప్ స్పాట్ లో అలానే ఉంటాడు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. మనకి నరుటో అండ్ బొరుటో సిరీస్ లో వచ్చి టెంటైల్స్ యొక్క జాబ్ ఏంటో తెలుసు. టెంటైల్స్ కి ఓచుసుకిని ఫీడ్ చేయడం వల్ల ప్లానెట్ మీద ఉన్న చక్రం మొత్తాన్ని కన్సూమ్ చేసుకుంటుంది. అయితే అది ఒకటి మాత్రమే కాదు, జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంటే ప్లానెట్ మీద ఉన్న ప్రతి ఒక్కరి జీన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ ను కూడా కన్సూమ్ చేసుకుని చక్రా ఫ్రూట్ ని క్రియేట్ చేస్తుంది. ఆ చక్రా ఫ్రూట్ ని కన్సూమ్ చేసుకోవడం వల్ల ఓచుసుకిస్ కంటిన్యూస్ గా అప్డేట్ అవుతారు. అది పవర్స్ లో కానివ్వు లేదా ఇన్ఫర్మేషన్ లో కానివ్వు. ఇక్కడ జోరా వచ్చి ఓచుసుకిస్ ని ఫీడ్ చేసుకొని గాట్రీలాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి చక్రా అండ్ ఇన్ఫర్మేషన్ ని కన్సూమ్ చేసుకోవడము. అయితే అంతవరకు బుక్స్ ని చదివి ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవడం కూడా ఒక బెస్ట్ వేగా చెప్పుకోవచ్చు. బట్ ఇలానే ఏం చేయకుండా జోరాని వచ్చేలా చేస్తే అతను నాలెడ్జ్ ని గెయిన్ చేసుకొని ఇంకా పవర్ఫుల్ అయ్యి డేంజర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అలాగే ఇది ఎల్డర్స్ కి తెలిస్తే సికుమారు పొజిషన్ కి ఎఫెక్ట్ అనేది అవుతుంది. అండ్ ఒకవేళ జోరా మీద అటాక్ చేస్తే కాసిన్ కోజీ యొక్క ఫ్యూచర్ పాసిబిలిటీస్ అన్ని తను అనుకున్నట్టు జరగవు, అన్ని అన్ఎక్స్పెక్టెడ్ వేలో జరుగుతాయి. అప్పుడు కాసిన్ కోజీకి తెలిసిన అవుట్కమ్స్ వచ్చి కంప్లీట్ గా చేంజ్ అయిపోతాయి. ఇక్కడ జోరా కొనహాలోకి వస్తే ఏం చేయకూడదని ఎవరికి ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. ఇక్కడ ముందు చాప్టర్ లో కాసిన్ కోజీ చెప్పినట్టే ఈ స్నీక్ పిక్ ప్యానల్ లో అయితే జరిగింది. అలానే కొనహామరు శారదాన్ని మెచ్చుకుని వచ్చి గారా మిషన్ కి పంపిమని చెప్తాడు. అతను చెప్పినట్టే పంపించాడు. అవుట్కమ్ తను అనుకున్నట్టే సేమ్ వస్తుందా లేదా డిఫరెంట్ గా వస్తుందో ఈ చాప్టర్ లో తెలిసిపోతుంది. అలాగే కవాకి లిమిట్స్ ని రిమూవ్ చేయడం, బొరుటో అండ్ కాసిన్ కోజీ మధ్య మాటలు చూస్తామని అనుకుంటున్నాను. అలాగే ఈ చాప్టర్ లో ఏం జరుగుతుందని మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. బొరుటో థియరీస్ అండ్ న్యూస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమే వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.